అకాల వర్షాలతో ప్రకాశం జిల్లా రైతులు నట్టిట్ట మునిగారు. వరుస వర్షాల కారణంగా పంట పొలాల్లోకి నీరు చేరింది. పంటలన్నీ నీట మునిగాయి. మరోవైపు కోత కోసిన వరి ఓదేలు, కల్లెల్లోని మిరపకాయలు దెబ్బతిండటంతో నీటిని తొలగించే పనిలో పడ్డారు రైతులు. జిల్లా వ్యాప్తంగా 11,500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకు దిగారు. అయితే వరుస వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో కూడా వరుస వర్షాలు నమోదయ్యాయి. టైం కాని టైంలో వర్షాలు పడడంతో జిల్లాలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాల కారణంగా అన్ని రకాల పంటల రైతులు నష్టాలు మూటకట్టుకున్నారు. ప్రధానంగా మిరప, శనగ, మినుము, పొగాకు పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3 రోజుల్లో సగటున 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పామూరు, కొత్తపట్నం, జురుగుమల్లి, ఒంగోలు, కొండేపి, సిఎస్పురం మండలాలతో పాటు మరో 14 మండలాల్లో 15 నుండి 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అప్పటి నుండి ఎండ లేకపోవడం, మబ్బు వాతావరణం కొనసాగడంతో పొలాలు కూడా ఆరే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో అన్నదాతలకు తీవ్రస్థాయిలో పంట నష్టం వాటిల్లింది. మిరప, పత్తి, శనగ ఇటువంటి పైర్లు ఈ సంవత్సరము వర్షాల వల్ల బాగా పంట పెరిగింది. కానీ పెరిగిన దానివల్ల తెగుళ్ళు కూడా విపరీతంగా వచ్చాయి. దాంట్లో భాగంగా నల్లి అని ఈ మధ్య విపరీతంగా వచ్చింది. వచ్చిన కాయ కూడా కొంత కోసి కళ్ళాల్లో కూడా తడవటం, వర్షం ఎక్కువ వల్ల తడవటం వల్ల బూజెక్కి బాగా ఎరుపుకాయ వచ్చింది కూడా తెల్లగా అయిపోయి రైతులకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. దిగుబడి వచ్చినా కానీ దిగుబడి ఎక్కువ వచ్చినా రేటు తగ్గిపోతుంది. అదే కంది పంట కూడా ఈ మధ్య బాగానే పెరిగింది అనుకున్న దశలో ఈ వర్షం వచ్చేరకు దానికి కూడా ఈ వర్షము ప్లస్ మనసుకు కాపంత పోయి కంది పంట కూడా బాగా వచ్చే పరిస్థితులు లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,00,000 ఎకరాల పొలాల్లో వర్షపు నీరు చేరినట్లుగా అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోగా మరికొన్ని ప్రాంతాల్లో కొంతవరకు నష్టం కనపడుతోంది. ఎక్కువగా శనగ, మినుము, పొగాకు పంటలు నీటిలో ఉండిపోయాయి. ఇక కోసి జిల్లాలో ఉన్న మిరప పూర్తిగా తడిసి బూజుపట్టింది. పంటను కాపాడుకునేందుకు రైతులు టార్పలిన్ పట్టలు కప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే మబ్బు వాతావరణంతో మిరప సాగుపై పురుగులు, తెగుళ్లు విజృంభించాయి. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలో వచ్చిన అరకొర పంట కూడా తాలుకాయ రావడంతో సాగు చేసిన రైతులకు కన్నీరే దిక్కవుతుంది. ఒక 5 ఎకరాలు మిరప వేసినాము. ఈ 5 ఎకరాల మిరప అయితే నల్ల తామర పురుగు పట్టి చాలా దెబ్బతిన్నాయి. దానికి తోడుగా ఈ వర్షాలతో ఉన్న కాయ కూడా మొత్తం బూజు పట్టి కళ్ళాల మీద పూర్తి డ్యామేజ్ వచ్చింది. ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి దాదాపు 1,50,000 దాకా పెట్టుబడి అయింది. ఈ పెట్టుబడులు కూడా కళ్ళ చూసే ఆస్కారం అవపట్టం లేదు. గవర్నమెంటు దీన్ని సహకరించి మా యందు దయ ఉంచి ఏదన్నా సబ్సిడీ రూపంగా ఇచ్చే ఆస్కారం చూపాలని కోరుకుంటున్నాము. జిల్లా వ్యాప్తంగా 11,500 హెక్టార్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోవైపు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ప్రభుత్వం ఆదుకోకుంటే తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి 3 రోజుల నుంచి వర్షము తీయకుండా జడివాన పట్టినది. ఆ జడివానలో కోసిన మిరపంట కళ్ళల్లో ఆరిస్తే తడిసి ముద్దయి తాలుగా ఎక్కువ వచ్చున్నది. మరి పంట అయితే కోసిన పంట బూజు పట్టినది. మరి పట్టలు కప్పటం ఆ 3 రోజుల వానకు లోపల కాయ మగ్గిపోయినది. మరి ప్రభుత్వము స్వదించి మరి ఈ ఒక్క పంటే కాదు, కంది పంట పూత అయితే పూర్తిగా రాలిపోయినది. మరి పొగాకైతే పూర్తిగా దుగ్గు పొగాకు కూడా పనికి రాకుండా పోయినది. మరి మిరప అయితే పూత పిందెతో కూడా రాలిపోయినది. మరి మీరు వెంటనే స్వరించి మీరు వెంటనే అధికారులను పంపి పంట నష్టాన్ని సమకూర్చి రైతులకు మేలు చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం తడిసిన మిరపకాయలను ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు రైతులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వాతావరణంలో మార్పులు వచ్చాయి. అల్పపీడనాల ప్రభావంతో ఎప్పుడు నమోదయ్యే వర్షపాతము కన్నా 2 రెట్లు అధికంగా ఈసారి నమోదైంది. ముసురు పట్టడం రైతన్నల కొంప ముంచింది. అప్పులు తెచ్చి పంట సాగు చేసిన అన్నదాతలకు ఈ ఏడాది నష్టాలు మిగిలాయి.